హలో మై డియర్ అభి ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ విత్ ఎనీ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ ఇంకా కొన్ని రోజులు ఉంది, జస్ట్ ఒక 7 to 6 days అనేది ఉంది. ఆప్షన్ ముందు తెలుగు టైటన్స్ ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్ ఎలా ఉంటుందో దాని గురించి ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా చూడబోతాం. వీడియో లోపలికి వెళ్ళే ముందు మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేది మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్ వస్తుంది. దాని తర్వాత వీడియో కూడా సూపర్గా ఉంటుంది కాబట్టి వీడియోకి ప్రతి ఒక్కరు అనేది లైక్ చేసేయండి. ఇప్పుడు డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోతాం. అఫ్కోర్స్ అండి, ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం తెలుగు టైటన్స్ ఒక మంచి రీటెన్షన్స్ చేసినారా అంటే అఫ్కోర్స్ అండి సూపర్గా చేసినారు రీటెన్షన్స్ అయితే. ఎందుకంటే డిఫెన్స్ అనేది ఫుల్ కవర్ చేశారండి మన తెలుగు టైటన్స్. రైట్ కార్నర్ని కవర్ చేశారు అండ్ లెఫ్ట్ కార్నర్ని కూడా మన తెలుగు టైటన్స్ కవర్ చేసినారు. రైట్ కార్నర్లో వచ్చి శంకర్ గాడాయి, లెఫ్ట్ కార్నర్లో వచ్చి అంకిత్ జగ్లేన్, వీళ్ళిద్దరిని అనేది కవర్ చేసి పెట్టేశారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఏముందంటే లెఫ్ట్ కవర్ అండ్ రైట్ కవర్లో కూడా ఇద్దరు ప్లేస్ని అనేది రిటైన్ చేశారు. దానిలో వచ్చి ఒకటి వచ్చి అజిత్ పవర్, దాని తర్వాత రైట్ కవర్లో వచ్చి సాగర్ రావల్ ఈసారి న్యూ ఎన్వైపీ కిందకి సైన్ చేశారు. తెలుగు టైటన్స్ అయితే ఒక మాస్టర్ ప్లాన్లో డిఫెన్స్ మొత్తాన్ని కవర్ చేశారు. దాని తర్వాత రైడింగ్ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్తే రైడింగ్ డిపార్ట్మెంట్ కూడా ఫుల్ కవర్ చేశారు. సంజీవి, ఓంకార్, ప్రేఫుల్ ఎగ్జిస్టింగ్ ఎన్వైపీసీని వచ్చి రిటైన్ చేశారు. దాని తర్వాత న్యూ ఎన్వైపీసీ ఈసారి సైన్ చేసిన ప్లేస్లో వచ్చి రోహిత్ రాతి, చైతన్ సాహు, నితిన్ రావల్ వీళ్ళందరినీ రైడింగ్ డిపార్ట్మెంట్లో అనేది మన తెలుగు టైటన్స్ కవర్ చేస్తున్నారు అనొచ్చు. ఇప్పుడు మన తెలుగు టైటన్స్ టీం బాగుందా అంటే రియల్లీ చెప్పాలంటే సూపర్గా ఉంది టీం అయితే. బట్ మన తెలుగు టైటన్స్ ఈ టీంతో ట్రోఫీ గెలిచేయగలుగుతారా ప్రో కబడ్డీ సీజన్ 11 అంటే నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా అయితే ట్రోఫీ గెలవడం చాలా కష్టం అనొచ్చు. ఎందుకంటే సేమ్ టీమే పోయిన ఇయర్ ప్రో కబడ్డీ సీజన్ 10 అనేది ఉండింది. జస్ట్ ఈసారి 4 ఎన్వైపీస్ అనేది సైన్ చేసినారు. అందరికీ అర్థం అవుతుంది అనుకుంటాను. ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో తెలుగు టైటన్స్ అయితే ఖచ్చితంగా ఒక మంచి క్యాప్టెన్ని, అది డిఫెండర్ కాండి లేకపోతే ఒక రైడర్ కాండి ఆల్రౌండర్ కాండి ఎవరో ఒకరిని ఒక మంచి క్యాప్టెన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోవాలి. కబడ్డీ అనేది ఒక చాలా తక్కువ టైంలో చాలా తొందరగా మన డిసిషన్ అనేది తీసుకోవాలి. డిసిషన్ మేకింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనొచ్చు. దానివల్ల తెలుగు టైటన్స్ అయితే ఆప్షన్లో ఒక మంచి క్యాప్టెన్ని వెతికి మరీ పట్టుకోవాలి. దాని తర్వాత ఒక మంచి క్యాప్టెన్ తర్వాత ఒక మంచి మ్యాచ్ విన్నర్, ఒక రైడర్ అనేది కావాలండి. ఎందుకంటే యంగ్స్టర్స్ని మనం నమ్మలేం, వీళ్ళకి ఒక గైడెన్స్ ఇచ్చేటట్టు క్యాప్టెన్ ఉండాలి, ప్లస్ ఒక మంచి రైడర్ అనేది క్విక్ రైడర్ అనేది ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్లైనా మ్యాచ్ గెలిపించేటట్టు అలాంటి మంచి రైడర్ అనేది మన తెలుగు టైటన్స్లో ఉండాలి. అండ్ డిఫెన్స్ విషయానికి వస్తే నేను చెప్పాను ఇప్పుడు రైట్ కవర్, లెఫ్ట్ కవర్, దాని తర్వాత రైట్ కార్నర్, లెఫ్ట్ కార్నర్ మొత్తం కవర్ చేస్తున్నారు. బట్ వీళ్ళకి బ్యాకప్గా కూడా ప్లేయర్స్ అనేది మన తెలుగు టైటన్స్ కొని పెట్టుకుంటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. 10 ప్లేయర్స్ ఉన్నారు, మినిమం 18 ప్లేయర్స్ అనేది ఇంకా 8 ప్లేయర్స్ అనేది ఆప్షన్లో కొనాలి. మినిమం చెప్తున్నాను. మాక్సిమం అయితే 15 ప్లేయర్స్ అనేది కొనవచ్చు. మన తెలుగు టైటన్స్ ఎలాంటి ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్ వస్తారో మనం వెయిట్ చేసి చూడాలి. దాని తర్వాత ఒక మంచి ఆల్రౌండర్ని కొన్నా చాలా బాగుంటుందని నా ఒపీనియన్. ఆల్రౌండర్ని క్యాప్టెన్గా చేస్తే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్స్ ఏందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మేబీ మీకు వీడియో అర్థమై ఉంటుంది అనుకుంటాను. మంచి క్యాప్టెన్ కావాలి, మళ్ళీ మంచి మ్యాచ్ విన్నర్ రైడర్ కావాలి. దాని తర్వాత వీళ్ళు ఇప్పుడు డిఫెన్స్ అనేది మన తెలుగు టైటన్స్ ప్రాపర్గా సెట్ చేసి పెట్టినారు. వీళ్ళకి బ్యాకప్గా కానీ లేకపోతే ఫ్రంట్ లైన్ డిఫెండర్గా ఇంకెవరైనా కొనుక్కునే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్స్ ఏందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకేమైనా తెలుగు టైటన్స్ వచ్చి ఈ డిపార్ట్మెంట్లో ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి బ్రో అని మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఖచ్చితంగా నేను చూస్తాను. దాని తర్వాత దానికి ఒక రిప్లై వీడియో అనేది మీ కోసం నేను అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ఫుల్లీ ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటాను. అంతే గైస్, వీడియో we meet in next video and then signing off your Abhishek Nitin. Take care.